ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రజాలను అంతా ఖాళీ చేసి ఎందుకు అప్పులు చేసిన పరిస్థితి, ఈరోజు గమనించిన పరిస్థితి ఇది మామూలుగా. కానీ గవర్నమెంట్ 24 గంటల్లో డబ్బులు ఇవ్వడానికి చాలా మంది రైతులు మాకు వచ్చి చెప్పిన ఇది చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే మన వరదలు వచ్చినప్పుడు కూడా కృష్ణా జిల్లాలో మనోహర్ గారు ప్రతి ఒక్కరికి అండగా నిలబడి ఆయన నీళ్ళు వెళ్ళి ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళకి మాత్రమే కావాలి. నెక్స్ట్ బగడాల ప్రసన్నమ్మ వారి యొక్క తరఫున బగడాల ప్రసన్న గారు, అలాగే వారి బాబు ప్రోగ్రాము, అలాగే దాన్ని వాలంటీర్ కాంపిటీషన్ కూడా అలాగే నెక్స్ట్ గుంటూరు జిల్లా వినుకొండ నుంచి తోట శ్రీనివాసరావు గారి తరఫున తోట పద్మ వాలంటీర్ చేసినటువంటి నిస్సంఖ్య అంకం గారు, అలాగే వినుకొండ మరొక చెక్కు వీరినిధి రాంబాబు గారు, వారి తరఫున సురేఖ గారు వచ్చారు. వారు కూడా అలాగే వాలంటీరు పదెల్ల అమ్మయ్య
దయచేసి ఎవరైతే చెక్ తీసుకుంటారో వారి కుటుంబం అలాగే చేసిన వాలంటీర్లు మాత్రమే రావాల్సిన కోరుతాము. ఎందుకంటే కొంచెం స్పీడ్గా అవుతుంది సార్, సమయాభావం లేదు. సమయాభావం అందువల్ల అందరికీ నమస్కారం. నా పేరు రాజనాల భార్గవి. మాది మాదిపాడు పెదకూరుపాడు నియోజకవర్గం. మా ఆయన చాలా సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో చేశారు. ఫస్ట్ జనసేన పార్టీని స్టార్ట్ చేసింది మా ఆయన మాదిపాడులో. తన సొంత డబ్బులతోటే మొత్తం జనసేన పార్టీని నడిపించాడు. ఆయన కరెంట్ ఎలక్ట్రీషియన్ చేస్తాడు. ఆయన కేసీపీ ఫ్యాక్టరీలో కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. చనిపోయి 9 నెలలు అవుతుందండి. జనసేన పార్టీ నా అన్నయ్య చెప్పాడండి. పార్టీకి అండదండగా ఉండి ఎప్పుడు నీకు సహాయంగా ఉంటామమ్మా, ఏ అవసరం వచ్చినా మమ్మల్ని మాకేదైనా చెప్పమ్మా అని చెప్పారండి. 5 లక్షలు చెక్ ఇచ్చారండి. నాకు ఈ సహాయం చేసింది కొత్తపేట నియోజకవర్గం రాంబాబు అన్నయ్య అండి. మళ్ళా ఇంకొక సురేష్ అన్నయ్య, వాళ్ళిద్దరే బాగా ఈ ప్రాసెస్ చేసి బాగా నాకు తొందరగా చెక్ వచ్చేలా చేశారు. వాళ్ళిద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత పెద్ద సహాయం చేసినందుకు ఆయనకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను సార్. జనసేన పార్టీకి నాకున్న ఒక్క పాపకి సహాయం చేశారు సార్. చదువుకైనా దేనికైనా ఉపయోగపడుద్ది. నేను ఏ పని చేసుకోలేను సార్. ఒక పాప చిన్నపిల్ల, నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటా. ఈ చెక్ ఇచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు సార్. సార్కి ఎప్పుడు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్ నేను. జై జనసేన. మా ఆయన జనసేన పార్టీ అండి. నా పేరు పద్మ అండి. శ్రీనివాసరావు మా ఆయన జనసేన పార్టీ. నాన్ రొట్టెలు అమ్ముకుంటాడండి. నాన్ రొట్టెలు అమ్ముతాడండి. నాన్ రొట్టెలు అమ్ముతాడు. నాన్ రొట్టెలు అమ్ముకొని వస్తుంటే యాక్సిడెంట్ అయిందండి, ప్రమాదం. మనోహర్ గారు అండి, నిసంగా శ్రీనివాసరావు గారు. ధైర్యం ఉండమన్నారు, అండగా ఉంటామన్నారు. పార్టీ తరఫున 5 లక్షలు చెప్పించారు. ఇద్దరండి, ఒక అబ్బాయి వ్యవసాయం కౌలు పొలాలు. దేవుడు లాంటి వాడని చెప్పింది నాకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నిశంకరావు శ్రీనివాసరావు. నేను ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శిగాను సెంట్రల్ ఆంధ్ర కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. మా వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ఈపూర్ మండలం కొచ్చెల గ్రామం. ఈమె భర్త వచ్చేసి తోట శ్రీనివాసరావు. పాపం రోజు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి అండి. పాపం పొద్దున్నే టీవీఎస్ బండి మీద పొద్దునెళ్ళి సాయంత్రం దాకా మరి రొట్టెలు అమ్ముకొని ఇంటికి వస్తుంటాడు. అదే క్రమంలో పొద్దున వెళ్ళాడు. సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు మనం ఒక విధంగా తెలిస్తే దేవుడు మరో విధంగా తలుస్తాడు కదా. భర్త అర్ధాంతరంగా అక్కడికక్కడ చనిపోయాడు. ఈ కుటుంబం దిక్కుదోచలేని స్థితిలో ఉంది. కేవలం భర్త సంపాదిస్తుంటే ఇంట్లోంచి బయటకు రాదు. ఎండెరగని వ్యక్తి, కుటుంబం రోడ్డున పడింది. ఆ టైంలో కేవలం పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని పవన్ కళ్యాణ్ గారికి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీకి భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో మరి 500 కష్టసాధ్యమైన కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా 500 కట్టి క్రియాశీల సభ్యత్వం కట్టారు. మనం అనుకున్నట్టు జరగదు కదా. కేవలం ఈరోజు వీళ్ళింటి పెద్ద కోల్పోయాడని బాధపడుతుంది. కానీ పెద్దన్న రూపంలో జనసేన పార్టీ కుటుంబం అంతా మీకు అండగా ఉంటుంది. పెద్దన్నయ్యగా పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడని చెప్పి ఈరోజు 5 లక్షలు చెక్ ఇప్పించావు. ఈరోజు ఇంకెంత మానసిక ధైర్యంగా 5 లక్షలు చెక్ ఇచ్చావు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గం తరఫున ఏమో బాధ్యత కుటుంబం తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు తిరుమల శెట్టి నాగమణి. మా నాగేశ్వర అనే నా భర్త ప్రమాదవశాత్తు పొలానికి నీళ్లు వేయటానికి వెళ్ళి బావిలో పడి చనిపోయారు. పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన ఈ భరోసాని మేము తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. పూర్తి ఆధారాలు చెప్పి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు వారికి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించిన పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సందర్భం చేసి పంపించినటువంటి చెక్ వేస్తే వారి కుటుంబానికి
అండగా ఉంటామని చెప్తా ఉన్నారు. జిల్లా చివరిగా ప్రకాశం జిల్లా నుంచి బద్రేలో కూడా కడప జిల్లా బద్రే నుంచి కేశవులు గారి తరఫున. నమస్కారం, నా పేరు గూడా శశిభూషణ్, ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం జరుగుమల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జిని. అయితే ఈరోజు నేటివ్ ప్లేస్ అయినటువంటి బిచ్చం ప్రసాద్ గారిది మా మండలం బావరేటిపాడు గ్రామం, కానీ వాళ్ళు ఒంగోలులో ఉంటున్నారు. ఒంగోలులో ఉంటూ ప్రమాదవశాత్తు చనిపోయినందువల్ల జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి సభ్యత్వం తీసుకొని ఈరోజు ఆ కుటుంబానికి అండగా పవన్ కళ్యాణ్ గారు నిలబడటం జరిగింది. అందులో భాగంగా కుటుంబ సభ్యుల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి వారికి బీమా చెప్పులు కూడా అందించడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలిగితే ఈ యొక్క పథకాన్ని పెట్టారో అది చాలా గొప్ప విషయం. ఇటువంటి విషయాల్లో అంటే మనం ఇచ్చేటువంటి ఆ కుటుంబానికి ఎంతగా ఉపయోగపడితే తెలియకపోయినా ఒక కుటుంబానికి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేసే ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అలాగే ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ కుటుంబ పెద్దని పోగొట్టుకున్నప్పటికీ కూడా పార్టీ మాకు అండగా ఉంటారన్న ధైర్యంతో ముందుకు వెళ్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యులంతా స్టేజ్లోకి రావాల్సిన కోరుతాను. వారి కుటుంబానికి మన మనోహరి గారు పూర్తి అన్నదానాలు అందించుకొని చెప్తా ఉన్నారు. తప్పకుండా అవి ఆచరిస్తాం. కర్నూలు చివరి చక్కెరి కర్నూలు జిల్లా పింజల రాజాకి అనంతపురం జిల్లా నుంచి రాయదుర్గ కాన్స్టిట్యూన్సీ నుంచి శ్రీ కళాధర్ గారి తరఫున స్వయంగా 5 లక్షల రూపాయలు చెక్ పంపించారు. దానికి శ్రీ గౌరవనీయులు శ్రీ రాజేంద్ర మనోహర్ గారు వారికి జనసేన పార్టీ ఎన్నప్పుడు అన్నదానం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంత స్వయంగా చెప్పులు కొట్టడం ఆయన చేతుల మీదుగా నిజంగా పార్టీ